వచ్చాను. ఫ్రెండ్స్, ఐసీఎంఆర్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దాని అనుబంధ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ దాని కింద పనిచేస్తుంది. ఇది వచ్చేసి మన హైదరాబాద్లో ఉంది. ఇక్కడ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ క్లర్క్ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనే గ్రూప్ సి పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్స్ అనేది ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటి అయితే ఉంటుంది. టోటల్గా 90 మార్క్స్కి జూలైలో ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ఎక్సెంప్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ వాళ్ళకి వచ్చేసి 100,000 రూపీస్, మిగతా క్యాండిడేట్స్కి 1,200 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంది. ముందుగా మీరు అప్లై చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫీజు అనేది ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎల్డీసీ అనేది ఒక పోస్ట్ అయితే ఎల్డీసీ అనేది 6 పోస్టులు ఉన్నాయి. ఇందులో 5 యూఆర్కి, 1 ఎస్సీకి అయితే ఉంది. వయసు వచ్చేసి 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత వచ్చేసి 12th క్లాస్ మినిమం పాస్ అయ్యి ఉండి మీకు టైపింగ్ అనేది ఇంగ్లీష్లో టైపింగ్ చేయగలగాలి. 35 వర్డ్స్ పర్ మినిట్. నెక్స్ట్ యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి శాలరీ లెవెల్ 4 ప్రకారం 25,500 అనేది బేసిక్ శాలరీ. వీటికి కూడా సేమ్ వయసు 18 నుంచి 27 సంవత్సరాలు. ఇవి 7 పోస్టులు ఉన్నాయి. 5 యూఆర్కి, 1 ఓబీసీకి, 1 ఎస్సీకి అయితే ఉంది. డిగ్రీ పాస్ అయ్యి ఉండి మీకు టైపింగ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు టైపింగ్ చేయగలగాలి. అలాగే ఇక్కడ లైబ్రరీ క్లర్క్ అనేది ఒక పోస్ట్ ఉంది. మీరు మెట్రికులేషన్ లేదంటే 10+2 పాస్ అయ్యి ఉండి మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి లైబ్రరీ సైన్స్లో. నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనేది ఒక పోస్ట్ ఉంది యూఆర్కి. ఇది బ్యాచిలర్ డిగ్రీలో మీరు లైబ్రరీ సైన్స్ కానీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నుంచి మీరు డిగ్రీ అనేది చేసి ఉండాలి. అలాగే 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ఏదైనా ఇన్స్టిట్యూట్లో పనిచేసినట్టు. అండ్ ఇక్కడ మీరు సెలక్షన్ ప్రొసీడ్యూర్ విషయానికి వస్తే టోటల్గా 90 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వయసు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు అనేది వయసు రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ముందుగా అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత లాగిన్ ఐడి వచ్చాక మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఫీజు పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. ఇక్కడ సిబిడి టెస్ట్ వచ్చేసి మీకు సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు, 25 మార్కులు. అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంపిటీషన్ నుంచి మాత్రమే 25 మార్కులు, మిగతా పార్ట్ నుంచి 20 చొప్పున. టోటల్గా టైం వచ్చేసి 90 minutes, 90 క్వశ్చన్స్, 90 మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి ఇక్కడ. తర్వాత స్కిల్ టెస్ట్కి అయితే వీళ్ళు 1:3 లేదా 1:5 ప్రకారం అక్కడ ఉన్న క్యాండిడేట్స్ బట్టి వాళ్ళైతే ఈ విధంగా మీరు స్కిల్ టెస్ట్కి అయితే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు 10 minutes అయితే ఉంటుంది. 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు ఇంగ్లీష్ వర్షన్లో టైప్ చేయగలగాలి. అదే ఇక్కడ లైబ్రరీ క్లర్క్ వచ్చేసి వెయిట్ కూడా సేమే, కాకపోతే ఒక లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ నుంచి 50 క్వశ్చన్స్, మిగతా వాటి నుంచి 10 క్వశ్చన్లు అయితే ఉంటుంది. అండ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. అండ్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఇక్కడ విల్ బీ పోస్టెడ్ ఇన్ అవర్ వెబ్సైట్లో, ఇక్కడ వాళ్ళ వెబ్సైట్లో పెడతామని కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ ఇచ్చారు. యూఆర్ ఓబీసీ వాళ్ళకి 50%, యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 45%, ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళకి వచ్చేసి 40% మినిమం మార్క్స్ అయితే క్వాలిఫై కావాలని ఇక్కడ మెన్షన్ చేశారు రిటన్ టెస్ట్లో. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే సొంత రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవడానికి ఇదైతే మంచి అవకాశం. ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.